హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు ఒక గొప్ప సినిమా, ఎందుకంటే అనుష్క గారి సినిమా అంటేనే చాలా క్రేజ్. ఖచ్చితంగా ఇది సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతున్న సినిమా. అందులో అనుష్క గారిది ఘాటి. అనుష్కకు ఒక నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్స్ అయితే ఉంటారు, అందులో నేను కూడా ఒకరిని ఫ్యాన్స్. ఖచ్చితంగా ఆ ఘాటి మూవీ ఏ విధంగా ఉండబోతుంది, సెప్టెంబర్ 5th రిలీజ్. ఖచ్చితంగా ఆ మూవీ ఒక నెక్స్ట్ లెవెల్గా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఆ దానికి చేసిన మ్యూజిక్, ఎందుకంటే రెండు కళ్ళ లాంటి వాళ్ళు, ఇటు డైరెక్టర్ అటు మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ ఉంటేనే నీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. హాయ్, నమస్కారం అండి. నమస్తే. హాయ్ సాగర్ గారు, అసలు ఈ ఘాటి సినిమా ఫస్ట్ డెబ్యూ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, అంటే పెద్ద ఛాన్స్ వచ్చింది, దాన్ని మీరు ఎలా, అంటే ఎంత తీసుకోగలిగారు? యాక్చువల్లీ అది గాడ్ గిఫ్ట్ అని చెప్పాలండి. లైక్ ఇంత పెద్ద ఆపర్చునిటీ రావడం అనేది మామూలు విషయం కాదు. బట్ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ త్రూ క్రిష్ గారు. సో క్రిష్ గారికి క్రెడిట్స్ ఇవ్వాలి. ఇండస్ట్రీలో ఎంతకాలం నుండి తపస్సు చేస్తున్నారు? యాక్చువల్లీ 2011లో నేను ఇండస్ట్రీకి వచ్చాను సార్. వచ్చిన తర్వాత లైక్ అంటే అప్పుడే మ్యూజిక్ డైరెక్షన్ అనే థాట్ లేకుండా ఇంకా కొంచెం నేర్చుకోవాలి, ఇంకా చేయాలి అని చెప్పి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ సార్, మణి సార్, కీరవాణి సార్, తమరన్న దగ్గర చేశాను. అండ్ కన్నడలో అర్జున్ జైని గారి దగ్గర కూడా చేశాను. సో ఇది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఛాన్స్ వచ్చింది అనమాట. లైక్ క్రిష్ గారికి కొండపొలం మూవీ వర్క్ చేసేటప్పుడు, సో హీ లైక్ మై వర్క్ అండ్ చాలా వర్క్స్ చేశాను తర్వాత. సో దిస్ వాజ్ ఎ సర్ప్రైజ్. క్రిష్ గారి పర్టికులర్ ఒక జోన్, అంటే జోనర్ కావచ్చు. ఇప్పుడు మిగతా డైరెక్టర్తో పోలిస్తే తను వేదం కావచ్చు, గౌతమి పుత్ర శాతకర్ణి, కొండపొలం, మిగతా సినిమాలు కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్, డిఫరెంట్ టోన్లో ఉంటుంది. అతన్ని మీరు ఎలా ఈ ఘాటితో సాటిస్ఫై చేయడం? ఎందుకంటే తను ఒక ప్యాటర్న్, అంటే డిఫరెంట్ ప్యాటర్న్. తను మిమ్మల్ని ఎంచుకోవడానికి నెక్స్ట్ తను సాటిస్ఫై చేశారా ఇప్పుడు, ఎందుకంటే రిలీజ్ దగ్గరికి వచ్చింది? డెఫినెట్లీ అండి. సార్ చాలా సపోర్ట్ చేశారు. లైక్ నేను కూడా ఐ వాజ్ లైక్ ఆల్ ఇన్. సార్ ఏది అడిగితే అది చేయాలని చెప్పి. దెన్ స్క్రిప్ట్ మీద వచ్చేసరికి ఆ ట్రైబల్ బ్యాక్డ్రాప్ ఇదంతా కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం డిఫరెంట్ టోన్స్ అవన్నీ తీసుకొచ్చి ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ మూవీ. ఆఫ్టర్ కరోనా తర్వాత ఇప్పుడు కేజీఎఫ్ కావచ్చు, RRR సినిమాలు కావచ్చు, కాంతార, వీటికి ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి. హీరో అడుగేస్తే, అడుగు తీస్తే, నెక్స్ట్ ఏం చేసినా కానీ మా అనుష్క గారి కోసం ఏం నెక్స్ట్ లెవెల్, అంటే ఓపెనింగ్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ అండి. మీరు టీజర్లో ఇంకా ట్రైలర్లో చూసుంటారు. సో అంటే ఎలివేషన్స్ ఇప్పుడు అనుష్క అనేసరికి, ఇప్పుడు ఎందుకంటే తను ఒక లేడీ డాన్, అరుంధతి సినిమా కావచ్చు, ఎందుకంటే ప్రతి ఆవిడ అందరికీ తెలిసిన ఆవిడ, ఖచ్చితంగా మీదే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఫోటోగ్రఫీ చేసినా, వాళ్ళు డైరెక్షన్ బాగా చేసినా, కానీ ఎందుకంటే మీదే నెక్స్ట్ లెవెల్. మీరు 70% న్యాయం చేస్తేనే అక్కడ ఎలివేషన్ పండుతుంది అనేది ఒకటి ఉంది. డెఫినెట్లీ అండి, చాలా బాగా వచ్చింది ఎలివేషన్స్ అన్ని. ఎవ్రీ పాయింట్ ఇట్స్ వెరీ గుడ్. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఎక్కడి నుంచి వచ్చాయి, అంటే నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేను పుట్టింది వరంగల్ అండి. సో పెరిగినంత హైదరాబాదే. మా డాడీ మ్యూజిషియన్, మా అమ్మ సింగర్. సో వాళ్ళతో పాటు ఉంటూ 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 మ్యూజిక్ అలా అబ్బింది. వరంగల్ అంటే వరంగల్ బ్లడ్లో ఒక ఫోక్ ఉంటుంది. మీరు ఫోక్ సైడ్ కాకుండా ఇటు సైడ్ రావడం, సైలరే ఆల్మోస్ట్ నియర్ టు ఫోక్ చేశారు. కానీ ఇంకా అంతే కంటిన్యూ ఫోక్ సాంగ్స్ మీద ఎందుకు, లేకుంటే ఒక బ్యాండ్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. బ్యాండ్ యాక్చువల్లీ బ్యాండ్ ఎలీజియం అండి అది. సో దినకరన్న ఎస్టాబ్లిష్డ్. సో ఐఎమ్ పార్ట్ ఇన్ దట్. సో ఐ ప్లేడ్ డ్రమ్స్ ఇన్ ద ఎలీజియం బ్యాండ్. సో యాక్చువల్లీ దినకరన్నది కూడా వరంగలే. ఓకే, ఈ డ్రమ్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఆబ్వియస్లీ మై డాడ్. దెన్ రాజా సింగ్ షేర్ అని అతని దగ్గర గ్రేడ్స్ చేశాను. 8 grades కంప్లీట్ అయిపోయాయి. సో 2012 ఐ వాజ్ టాపర్ ఆఫ్ 8th grade, వరల్డ్ టాపర్. సూపర్. ఇప్పుడు శివమణి గారు వీళ్ళందరూ ఇదే డ్రమ్స్ లోనే కదా పాపులర్. ఆయన ఇన్స్పైర్ ఎవరు మీకు మామూలు ఇండస్ట్రీలో? శివమణి గారు. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఎవరు ఇష్టం? ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లో నాకు మణి సార్. తమిళ్ ఇమాన్ గారు. మీకు ఏది ఎక్కువ ఇష్టం? అంటే మీరు కామెడీ జోనర్స్ కొట్టగలనా, లేకపోతే హారర్, థ్రిల్లరా? యాక్చువల్లీ అంతే, అంటే డిఫరెన్షియేట్ చేసుకోలేము, బట్ ఏదైనా చేయాల్సిందే. స్ట్రెంత్ అనేది తెలుస్తుంది. ఈ సినిమా చూస్తే నేను బాగా కొట్టేవాన్నేమో, నేను చేసేవాడిని. ఇది కమర్షియల్, కొంచెం ఇది స్ట్రెంత్ అనే చెప్పాలి. ఇది ఖచ్చితంగా కమర్షియల్ అనుష్క గారికి.
అక్కడ 3 ఉన్నాయి, విక్టిమ్, క్రిమినల్, లెజెండ్. ఆ. ఇందులో ఏ పాత్రకి ఎక్కువ న్యాయం చేసిన? నేనా? అంటే మ్యూజిక్ పరంగా. మూడు బాగా వచ్చాయండి. లైక్ ఆ ట్రాన్సిషన్స్ చాలా బాగా సెట్ అయ్యాయి. విక్టిమ్ నుంచి క్రిమినల్, క్రిమినల్ లెజెండ్, డిఫరెంట్ థీమ్స్, మూడు ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగా వచ్చింది. సో మూడింటికి న్యాయం చేశాను అనుకుంటున్నాను. మమ్మీ సింగర్, ఆ, మీరు పాటలు పాడతారా? లేదు, ఏం లేదు, ఓన్లీ కంపోజ్. ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ చేశారంతే. ఇప్పుడు సినిమాలు పాడుతుంటారా మమ్మీ? లేదు లేదు, ఓకే, లైవ్ షోస్ చేస్తాను. లైవ్ షోస్ బయట. డాడీ ఇప్పుడు డాడీ పోలీస్ యాక్చువల్లీ, ఓకే, రిటైర్ అయిపోయారు 2020లో. సో ఆయన హీస్ షీట్ ప్లేయర్, బ్యాండ్, పోలీస్ బ్యాండ్ షీట్ ప్లేయర్. ఈ ఘాటి అవకాశం వచ్చిన తర్వాత కృషి గారు చెప్పిన తర్వాత మీ మమ్మీ ఎక్స్ప్రెషన్? వాళ్ళకి ఆనందాలకి అవధులు లేవు ఇంకా. అంటే 15 సంవత్సరాల తపస్సు తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే ఇక్కడ అందరికీ ఇదే పరిస్థితి ఉంటుంది. ఎంత టాలెంట్ ఉన్నా ఇది టైం ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఆపర్చునిటీ ఇస్తారో తెలియదు. ఈ గ్రౌండ్ లో ఉండాలి బ్యాట్ పట్టుకొని అన్నట్టుగా. అంతే. మమ్మీ ఫస్ట్ చెప్పగానే తను కూడా, ఎందుకంటే ఒక డ్రీమ్ కదా, సినిమా మ్యూజిక్ చేయాలి కొడుకు అన్నట్టు. తను ఎలా వాళ్ళు హక్ చేసుకొని ఎయిట్ చేశారండి. మమ్మీ సార్ని కలిసారా? షూటింగ్ వచ్చారు, మేడంని కలిశారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేడం. ఇంకా నేను యాక్చువల్లీ పెద్ద ఫ్యాన్ అనుష్క గారికి. చిన్న స్టోరీ ఉంది. అంటే 2021లో ఐ మెసేజ్ పర్సనల్, లైక్ ఇన్స్టాగ్రామ్లో, ఓకే, లైక్ మేడం జీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, నాకు ఒక ఫోటోగ్రాఫ్ కుదురుతుందా మీతో, సారీ ఇలా అడిగినందుకని పెట్టాను. అది 2025లో. తను చూసింది అప్పుడు? చూడలేదు. ఇప్పుడు చెప్పిన తర్వాత ఏమైనా చూసారా? చెప్పిన తర్వాత క్రిష్ గారు చెప్పానండి. చెప్తే సార్ స్క్రీన్ షాట్ పంపించింది చెప్పి ఇమీడియట్గా అప్పుడప్పుడు మాట్లాడి మేడంతో మాట్లాడిచ్చి, అంటే అప్పటికి ఇంకా నాకు ఏం మాట్లాడాలో తెలియదు, మ్యూట్ అయిపోయా. సో మీరు ఎంత నిజాయితీగా మేనిఫెస్ట్ చేసుకుంటే అవుతుంది ఇది అని చెప్పి మాట్లాడారు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ టైం. ఇప్పుడు లైవ్ డ్రమ్స్లోకి చేయాలంటే, లైవ్ ఈవెంట్స్ చేసేటప్పుడు అక్కడ ఇంకా టేక్స్ ఉండవు, సినిమాలో టేక్స్ ఉంటాయి, ఇష్టం వచ్చేట్టు చేయొచ్చు. అంటే దాని ద్వారా నేర్చుకున్నది మామూలుగా ఏంటి మీరు? అంటే సినిమాకి దానికి డిఫరెన్సెస్ అని చెప్పేసి. యాక్చువల్లీ రెండు టోటలీ డిఫరెంట్ అండి. లైక్ ఉన్నది వాయించడం వేరు, కొత్తది క్రియేట్ చేసుకుంటూ ప్లే చేయడం వేరు. సో ఆబ్వియస్లీ కొత్తది ఏదైనా క్రియేట్ చేసి ప్లే చేయాలంటే వీ నీడ్స్ ఆఫ్ టైం. సో అసలు కంపారిజన్ లేదు. లైవ్ అంటే ఆల్రెడీ కంపోజింగ్ చేసినవి దాన్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేయడము అలా చేస్తుంటాం. సో అది వన్ షాట్, ఇంకెక్కడ బ్రేక్స్ ఉండవు. సో దట్ ఈస్ డిఫరెంట్ అండి. అది వేరే. ఘాటి సినిమా వచ్చేసరికి పూర్తి కమర్షియల్ మూవీ, ఇది మీటర్ మీద ఉండాలి. దీన్ని మీరు ఎంత వరకు అంటే మీటర్ మీద కొట్టాలి? ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అండ్ ఓపెనింగ్ సీన్, ఎఫెక్ట్స్, ఎస్ఎఫ్ఎక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికి ఎట్లా టేక్ కేర్, ఎట్లా తీసుకున్నారంటే? అంటే చాలా డీటెయిల్గా వర్క్ చేసాం. అంటే ప్రతి సీన్ ఎక్కడ సైలెన్స్ ఇంపార్టెంట్, తర్వాత ఎక్కడ ఎలివేషన్, చాలా కేర్ తీసుకున్నాం. అంటే మీకు అంటే మ్యూజిక్ వింటే ఏదో గోలగలాగా ఉండదు, లైక్ ఆ సీన్కి అది ఒక ప్యాడింగ్ లాగా ఉంటుంది ఫుల్గా. స్మగ్లింగ్ మీద ఉన్న సినిమా కాబట్టి ఇది. సార్ ఇప్పుడు ఎంత మ్యూజిక్ చేసిన ప్రోగ్రామర్ ఇంపార్టెంట్, ఎవరు చేస్తారు మాకు? నాకు హెల్ప్ చేసింది సిద్ధు సాలు, తెలుగు. తర్వాత ఎబి అండ్ జైరామ్ పైలా అనే అతను. ఇంకా మన ముంబై నుంచి జబ్జీ అనే ఒకతను ఉన్నాడు. అండ్ బెంగళూరు నుంచి సంజయ్. వీళ్ళందరూ హెల్ప్ చేశారు. అండ్ వి డిడ్ బుడాపెస్ట్ ఆల్సో. బుడాపెస్ట్ స్కోరింగ్ కూడా చేశాం దీనికి. సో దానికి సంజయ్ అండ్ బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు కోఆర్డినేటర్స్. కష్టం అనిపించిందా ఎందుకు ఒప్పుకున్నాను రాని? అంటే కృషి గారు పెట్టే ఇబ్బంది కావచ్చు సినిమాలో. ఆయన ఏం ఇబ్బంది పెట్టరండి. కృషి గారు ఎందుకంటే తను ఎందుకంటే కష్టమే అనిపించలేదు, ఎందుకు ఒప్పుకున్నానైతే అనిపించలేదు. లైక్ న్యాయం చేయగలుగుతాం లేదా అనే పాయింట్స్ చాలా వచ్చాయి. మనం ఆ పాయింట్కి రీచ్ అవుతామా, ఈ మూవీని మనం ఆడియన్స్కి అందించగలమా, అలాంటి పాయింట్స్ కొన్ని వచ్చాయి. ప్రతిసారి సార్ వాజ్ ఎంకరేజింగ్. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు చాలా. అంటే ఘాటి కోసం. అంటే దీనిలో మ్యూజిక్, ఆర్ఆర్ ఏమైనా స్పెషలేషన్ లైవ్ ఎంత వాడారు? ఆర్ఆర్లో ఏమైనా లైవ్ వాడారా లేదంటే ఓన్లీ
లైవ్ అండి బుడాపెస్ట్ అంతే లైక్ టోటల్ లైవ్. అంటే లైక్ ఫస్ట్ మనం ప్రోగ్రామ్ చేసేసుకుంటాం, తర్వాత దానికి లైవ్స్ చేస్తాం కదా. సో స్కోరింగ్ ఆల్మోస్ట్ డన్. ఓకే, అయిపోయింది. ఆర్ఆర్ అయిపోయింది టోటల్. ఫస్ట్ కాపీ రెడీ. ఇప్పుడు సాంగ్ రిలీజ్ అవుతుంది. సాంగ్ ఎల్లుండి రిలీజ్ అవుతుంది. సాంగ్స్ బేస్ గా ఎలా కేర్ తీసుకున్నారు? లిరిక్స్ మీదేనా, ఓన్ లిరిక్స్ కావచ్చు, వాట్ ఎవర్? లిరిక్స్ యాక్చువల్లీ 3 పాటలు క్రిష్ గారు రాశారు, 3 పాటలు యేసుమూర్తి గారు రాశారు. సో ఇంకా వాళ్ళు రాస్తే మీకు తెలిసిందే స్టోరీ ఎలా కన్వే అవుతుందో లిరికల్గా. సో దాన్ని నేను ట్యూన్లో కన్వర్ట్ చేసి అండ్ ఆ ఏరియాకి సంబంధించి ఇన్స్ట్రుమెంట్స్ వాడడము, లేకపోతే ఆ ట్రైబల్నెస్ని చూపెట్టడము, ఇలాంటివి కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేశాను. ఫస్ట్ ట్యూన్ ఓకే అయిందా లేదంటే కష్టపడ్డారా? 3-4 ట్యూన్స్ అయింది. ట్యూన్స్ అంటే ఫస్ట్ అనిపిస్తుంది కదా, ఏంటి ఏం కొట్టినా సార్కి నచ్చట్లేదు ఏంటని. లేదు లేదు చెప్పాను కదా, అలా అనిపించలేదు నాకు. బట్ ఇట్ టుక్ టైం కొంచెం. నాకు కొంచెం అసలు సినిమా మ్యూజిక్ డైరెక్షన్ కాన్సెప్ట్ అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. అంటే కీబోర్డ్ ప్రోగ్రామర్, వేరే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీద పనిచేస్తాను, ఇది అలా కాదు కదా. సో దానికి కొంచెం టైం పట్టింది. బట్ సార్ పేషెంట్గా వెయిట్ చేసి హీ టుక్ ద అవుట్పుట్. అంటే సార్ని ఎలా ఒప్పించారంటే ఎక్కడ చూసారు మిమ్మల్ని? నాది కిరణ్ సార్ దగ్గర కలిసారు. ఓకే, కొండపొలం అనే మూవీకి. దానికి మీరు డ్రమ్స్ కొట్టినప్పుడు దానికి ప్రోగ్రామింగ్ చేశాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. ప్రోగ్రామింగ్ మొత్తం చేశారు. క్రిష్ గారు అప్పుడే చెప్పారా మనం సినిమా చేద్దామని చెప్పి? లేదు అసలు ఈ సినిమా గురించి కూడా చెప్పలేదు. ర్యాండమ్గా 2 ట్యూన్స్ కావాలని చెప్పి అడిగారు నాకు. సో సరే సార్ చేస్తానని చెప్పాను. అది కూడా ఏదో యాడ్ ఫిల్మ్కో ఏదైనా వెబ్ సిరీస్కో అనుకున్నాను. బట్ ట్యూన్ నచ్చేసి ఇంకా డైరెక్ట్ యు ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్ అన్నాను. కిరణ్ గారి దగ్గర సపోర్ట్ తీసుకున్నారు మీరు, ఎందుకంటే డ్రమ్స్ కొట్టే వాళ్ళందరితో మ్యూజిక్ డైరెక్టర్ అంటే మన భాషలో చెప్పాలి, అదే తమన్ గారు కావచ్చు మిగతా. ఎందుకంటే అట్లా ఇన్స్పిరేషన్ అయ్యి మీరు మామూలుగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే సూచనలు ఉన్నాయి ఖచ్చితంగా. దాన్ని మీరు ఎలా అంటే డ్రమ్స్ కొట్టడం వల్లనైనా వేరే కొట్టే వాళ్ళు చాలా మంది లేరు. ఇది యాక్చువల్లీ డ్రమ్స్ అది అంటే థాట్ అంతే. థాట్స్ బట్టే అంటే సీన్ బట్టి మనం ఎలా మ్యూజిక్ చేస్తాం అలా అన్నీ చేసుకుంటూ వెళ్ళడానికి. లైక్ దానికి సపరేట్గా ఇలా చేస్తే మళ్ళీ అలా అవుతాం అనే దాంట్లో ఉంటాం కదా. తెలుగులో ఈ లైవ్ కొట్టే వాళ్ళు లేరంటారు చాలా మంది, అంటే ఎందుకు రావట్లేదు నెక్స్ట్ జనరేషన్? ఏ లైవ్ మామూలుగా ఎక్విప్మెంట్ లైవ్ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ లైవ్ కొట్టే వాళ్ళు ఎక్కువ చెన్నైలోనే ఉంటారు, మన దగ్గర దొరకరు అని చెప్పేసి. అంటే ఇప్పుడు తబలా కావచ్చు, ఫ్లూట్ కావచ్చు ఉన్నారండి మన దగ్గర, ఎందుకు లేదు చాలా మంది. అంటే ఎక్కువ శాతం మరి చెన్నైకి ఎందుకు వెళ్తుంటారు కొంతమంది మ్యూజిక్ యాక్సెస్ అండి, యాక్సెస్ అంతే, ఈజీ యాక్సెస్ కోసం. ఇక్కడ అందరూ ఉన్నారు కదా, ఇక్కడ ఉన్నారు ఎందుకు లేదు చాలా మంది, ఇక్కడ అన్ని యాక్సెస్. మీరు మ్యూజిక్ డ్రమ్స్ ఇంకేం కొడతారు, ఇంకేం చేస్తారు ఇందులో? మ్యూజిక్ పియానో. ఏది కష్టం అన్నా ఇందులో మామూలుగా మ్యూజిక్లో మీరు చేయాల్సి? అంటే అది కష్టంలాగా చెప్పలేము, అంటే ఇష్టపడే చేస్తారు. అంటే 8 లెవెల్స్ మీరు డ్రమ్స్ కొట్టారు, ఇంకా ఏది నేర్చుకుంటే బాగుండేది అని అనిపిస్తుంటుంది? యాక్చువల్లీ మృదంగం నేర్చుకుంటే బాగుంది అనిపించింది అప్పుడు. ఇప్పుడు ట్రై చేస్తారు ఎప్పుడన్నా మృదంగం? చేయొచ్చు, యాక్చువల్లీ చేయాలి. ఇప్పుడు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు నోటితో కొడతారు, మీరు డ్రమ్స్ నోటితో అంటే మామూలుగా మీరు ఏమైనా హమ్ చేసుకుంటారా? బీట్స్ చెప్తాను మీరు హమ్ చేసుకొని కొడుతుంటారు. ఈ సినిమాలో ఏమైనా వాడారా ఎక్కడైనా? లేదు, దీంట్లో డిఫరెంట్ వాయిసెస్ ఆఫ్ ట్రైబల్ వాయిసెస్ అట్లాంటివి వాడాను. ట్రైబల్ వాయిస్ అన్నప్పుడు, ట్రైబల్ సినిమా అన్నప్పుడు ఎందుకంటే ఎస్ఎఫ్ఎక్స్ ఎక్కువ ఉండాలి, అంటే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, వాళ్ళ నడక, వాళ్ళ సౌండ్స్, ఇవన్నీ దానికి ఎట్లా కేర్ తీసుకోండి? యాక్చువల్లీ ఎస్ఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ ఈస్ డిఫరెంట్. అంటే మీ అండర్లోనే ఉంటుంది కదా మామూలుగా చెక్ చేసినప్పుడు. అది అంటే ఇప్పుడు డీటెయిల్డ్గా చెప్పలేను, బట్ అది యాక్చువల్లీ ఎక్స్పర్ట్సే చేశారు దాన్ని కూడా, మన శ్రీశాన్ అని. సో ఇంకా వచ్చిన తర్వాత చూసి ఎక్కడైనా కరెక్షన్ ఉంటే చెప్పడం ఇలాంటివి, అంతేగాని హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ ఎస్ఎఫ్ఎక్స్ టీమ్ కూడా. మమ్మీ చూసిందా సినిమా? మమ్మీకి చూపించారా? లేదు, థియేటర్లో. థియేటర్. ఈ అరబిక్ కడలి కూడా మీరు చేస్తారు? అవును. ఇది సెకండ్ ఫిలిమా? ఫస్ట్ ఇది ఒప్పుకున్నాను, అది కూడా ఇచ్చారు అడిషనల్. ఓకే, అది కూడా రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం అప్కమింగ్ సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారు? ఇంకేం ఒప్పుకోలేదు. మీరు ఫ్యూచర్లో ఏ హీరోతో చేయాలనుకున్నా? ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ. ఓకే, అంటే తమన్ గారు ఫాలో అవుతున్నారు మీరు?
అంటే లైక్ ఇంట్రెస్ట్ ఇష్టం అండి వాళ్ళంటే. ఇష్టంతో పాటు కొట్టేది వేరు. ఇప్పుడు అఖండ సినిమా ఉంది, తమన్ ఏ రేంజ్ లో ఇస్తుంటాడు, Hmm. బయటకు వచ్చినా కానీ హాఫ్ అన్ అవర్, అంటే అమెరికాలో స్పీకర్లు పగిలే అంత సౌండ్ దీంట్లో అంత లౌడ్ ఉంటుందా ఘాటిలో? పగిలేంత ఉండదు, బట్ బాగుంటుంది. అంటే లౌడ్ అయితే అంటే ఒక ఆర్ఆర్ ఆమె ఫైట్ చేసినప్పుడు కావచ్చు. ఉందండి. ఇప్పుడు చాలా మంది ఈ మధ్య కాలంలో ఫైట్స్ ఉన్నప్పుడు అంతా శ్లోకాలు పెడుతున్నారు. దానికి మీరు ఎలా, దీనికి ఏమైనా పెట్టారా ఈ సినిమాలో? అంటే శ్లోకాలు డివోషన్ టచ్ కోసం. అదే శ్లోకాలు పెట్టడం అంటే ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని పెడతారండి. అంటే ఇప్పుడు అఖండలో మీరు చూస్తుంటే బాలయ్య గారు వేరే లెవెల్ అది. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టు ఆ శ్లోకాలు అవన్నీ పడాలి, అఘోర టైప్ కాబట్టి. సో ఇట్ డిఫైన్స్ క్యారెక్టర్ అండి, అంతే. అది కావాలని పెట్టరు, క్యారెక్టర్ని డిఫైన్ చేయడానికి వాడుతుంటారు. ఓకే. అంటే ఫ్యూచర్లో నోట్తో కొట్టడం ఇలాంటిది. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఖచ్చితంగా డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ దొరికినా తెచ్చుకుంటారు, కెనియా నుంచి అక్కడ. అది కూడా మీరు సేకరిస్తున్నారా ఇలాంటి? అంటే మీరు ఫ్యూచర్ ఎట్లా ఆలోచిస్తున్నారు? చేయాలి ఖచ్చితంగా. సినిమా తర్వాత చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి. డెఫినెట్లీ చేయాలి, ఏదైనా కొత్తగా చేస్తానే కదా. సాంగ్స్ ఎలా ఉంటుంది మీది, అంటే మెలోడీ పరంగా అంటే మీరు ఏది ఇష్టపడతారు? నేను మెలోడీస్. మాస్ ఓకే, నేను నాకు డాన్స్ మూడ్లో ఉన్నప్పుడు మాస్ ఇష్టపడతాను. ఎప్పుడు ఉంటుందని చెప్తే అది డిపెండ్స్. అంటే ఫోక్ అడిగారా మళ్ళీ మామూలుగా ఒక సాంగ్ తర్వాత, ఆ సాంగ్ చేసిన తర్వాత? ఏది ఫోక్ చేశారు కదా ఒక సాంగ్, అవును. ఆ తర్వాత మళ్ళీ ఇంకేమన్నా ఫోక్ అవకాశాలు అప్పుడు? ఇంకేం రాలేదు, అడగలేదు. దీంట్లోనే యాక్చువల్లీ ఇంతకుముందు ఒక సాంగ్ అనుకున్నాం, బట్ అది స్క్రిప్ట్ వైజ్ వర్కౌట్ అవ్వలేదు. ఓకే, ఫోక్. ఘాటి సినిమా గురించి, ఎందుకు ఈ సినిమా చూడాలి ప్రేక్షకుల కంటే ఏం చెప్తారు మీరు? అనుష్క గారిని ఇంకొక లెవెల్లో చూడాలంటే కంపల్సరీ చూడాలండి మూవీ. అండ్ తర్వాత క్రిష్ గారు ఈ స్టోరీని చూపించిన విధానం, అండ్ సార్ క్యారీ చేసిన ఈ పేస్ చాలా బాగుంటుంది సార్. క్రిష్ గారికి డెఫినెట్లీ కంబ్యాక్ మూవీ. మీరు హరిహర వీరమల్లిలో చూస్తుంటారు. సో ఇట్స్ వెరీ బిగ్ హిట్ అండి. ఎందుకంటే అందరికంటే ముందు ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమా చూస్తారు, డైరెక్టర్ కూడా చూడదు. అంటే ఫైనల్ కాపీ అయినాక మీరు ఓకే అంటేనే డైరెక్టర్ చూస్తారు. అప్పుడు అంటే అథారిటీ ఉంటుంది కదా మామూలుగా. సార్ ఇంకా కాలేదన్నా ఎవరు ఏం చేసేది లేదు సార్. అంత అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ కాపీ మీరు చూసాక సార్ దిస్ ఇస్ ఓకే అన్నప్పుడు వాళ్ళు చూసి జడ్జిమెంట్. నేను యాక్చువల్లీ ఫోన్ చేసి డైరెక్ట్ చెప్పేసాను సార్ బ్లాక్ బస్టర్ అని. ఓకే. అంటే సెన్సార్ టాక్ కూడా దీనికి ఒక పాజిటివ్ వచ్చేసింది ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా. ఎందుకంటే చాలా సినిమాలు షూటింగ్ దశ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దశకి వెళ్ళినప్పుడు ఇక్కడే వైబ్ తెలిసిపోతుంటాయి. ఎందుకంటే షూటింగ్ అన్నప్పుడు దాదాపు 100 నుంచి 500 మంది పనిచేస్తారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఈ 500 మందిలోనే బజ్ చెప్పేస్తుంటారు బాగుందా బాగాలేదని. ఈ సినిమాకి నిజంగా సెన్సార్ వాళ్ళు కూడా బాగుందనే టాక్ అయితే ఖచ్చితంగా వచ్చింది. దీనికి మీరు అంటే నేను అనుకున్నది జడ్జిమెంట్ నిజమయ్యేలా ఉందిరా అని చెప్పేసి అనిపించింది. డెఫినెట్లీ అంటే ఎందుకంటే మీరు రోజు చూస్తారు కాబట్టి సినిమా బాగానే అనిపిస్తుంది ఎవరికైనా, ఎవరి బిడ్డ వాళ్ళకన్నట్టుగా రోజు చూసి 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 తర్వాత మీరు ఒక నిర్ణయానికి వచ్చినాక మిగతా వాళ్ళు చెప్పిన తర్వాత మీకు ఇప్పటికి అంటే ఏమనిపిస్తుంది? చెప్పింది సార్ కరెక్ట్ అండి, డెఫినెట్లీ 100%. ఇంకా వేరే ఇప్పుడు సోలో సినిమా హీరో, దీంట్లో ఇంకా మిగతా పాత్రలు ఎవరిది ఎలా ఉంది? నాకు దీంట్లో నచ్చింది చైతన్యరావు గారి క్యారెక్టర్. ఆయన మహేసభ నుంచి కొంచెం గుర్తున్నాడు, గురుగ్రహం నడుస్తున్నాడు. సో నేను ఫస్ట్ తనను చూసిన క్రీడాకళలో, బట్ దీంట్లో తిరగదీశారు. ప్రభు వాళ్ళ అబ్బాయిది కూడా విక్రమ్ ప్రభు గారు. అసలు ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన మాట్లాడిన విధానం అదంతా లైక్ ఏదో క్లోజ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడారు. నాకు మంచి సజెషన్స్ ఇచ్చారు. నాకు చాలా మంచి పరిచయం. యాక్చువల్లీ ఫ్యూచర్లో ఎన్టీఆర్తో సినిమా చేయాలి, ఇంకా చేయాలి ఖచ్చితంగా, మరిన్ని చిత్రాలు. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా ఆల్మోస్ట్ హిట్ అయిపోయినట్టే. ఇంకా తర్వాత కలెక్షన్ వాట్ ఎవర్ సినిమా కావచ్చు. ఎందుకంటే ముందు బాగుంటేనే అమెజాన్ ప్రైమ్ కూడా తీసుకుంటుంది, డిజిటల్లో కూడా కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. కంటెంట్ ఉంటేనే బిజినెస్ అవుతుంది. ఏదైనా ఎంత పెద్ద సినిమా అయినా కానీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా మీరు ఖచ్చితంగా సెప్టెంబర్ 5th అయితే వెళ్ళి ఖచ్చితంగా నియరెస్ట్ థియేటర్లో చూసి, మన వరంగల్ తెలంగాణ ముద్దుబిడ్డ ఖచ్చితంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ డెబ్యూ వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆదరించి మరిన్ని చిత్రాలు ఈ సినిమా ద్వారా ఉండి మీరు ప్రమోట్ చేసి
ఖచ్చితంగా మేము ప్రమోట్ చేసి ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకుందాం, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.